ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా సూపర్గా ఉన్నాను అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మధ్య మధ్యలో చెమటలు వచ్చినా, నేనేమన్నా ఇలా చేతులు తూచుకున్నా కానీ, మీరు సౌండ్స్ ఏమన్నా వచ్చినా కానీ ఇగ్నోర్ చేసేయండి, వాటిని ఏమీ పట్టించుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మీ మై ఛానల్. నాకు చాలా బూస్ట్ అయితే ఇస్తున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నా వ్లాగ్ ఏంటి అని అంటే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అనిత అనే సాంగ్ పాడిన నాగరాజ్ అన్నయ్య గురించి. సో అప్పట్లో ఈ సాంగ్ అనేది చాలా ఫేమస్ అనమాట, సూపర్గా. అండ్ ఇప్పుడు కూడా ఈ సాంగ్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఎవరు కూడా మర్చిపోరు అనమాట. సో ఇప్పుడు ఎందుకు ఈ సాంగ్ గురించి చెప్తున్నాను, అన్నయ్య గురించి చెప్తున్నాను అని అంటే, అప్పట్లో ఆ సాంగ్ ఫేమస్ అయింది కానీ తర్వాత అన్నయ్య ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ మధ్యలో అన్నయ్యకి సంథింగ్ ఏదో అయిందని చెప్పి అయితే న్యూస్ అయితే వచ్చింది. బట్ అది నిజమో కాదనేది మనకైతే ఎవరికి తెలీదు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అన్నయ్య మళ్ళీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. అండ్ తనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు ఓకే అనుకుంటున్నాను, అన్నయ్య బాగానే ఉన్నారు అని చెప్పి. ఎవరైనా అన్నయ్యకి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మీరు అన్నయ్యకి హెల్ప్ చేయొచ్చు. అండ్ ఎందుకు ఇదంతా అనంటే, నాకు తెలీదు అన్నయ్య ఇలా సాంగ్స్ పాడుతున్నారని, ఎవరైనా పేరు చెప్పి ఇలా వాళ్ళ పేరు మీద సాంగ్స్ పాడుతున్నారని నాకు తెలిసింది, నిన్ననే తెలిసిందనమాట. సో మీరు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళ పేరు కానీ, మీ పేరు మీద ఉన్న సాంగ్ మీకు కావాలి అని అనుకుంటే అన్నయ్యకి చెప్తే అన్నయ్య సాంగ్ పాడుతున్నారు వాళ్ళ పేరు మీద. సో అలా సాంగ్ పాడుతున్నారని తెలిసింది అన్నయ్య కూడా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అన్నయ్యని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నేనెందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, మై హస్బెండ్ అంటే మా ఆయన అన్నయ్యకి కాల్ చేసి ఇలా నా పేరు మీద సాంగ్ పాడమని చెప్పారంట. సో నాకు అది రీసెంట్ అంటే నిన్ననే తెలిసింది. సో మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, నాగరాజ్ అన్నయ్యతో సాంగ్ పాడించి నా పేరు మీద. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అండ్ నా పేరు మీద సాంగ్ పాడటం అదే ఫస్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. నాకు చాలా బాగా నచ్చింది నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్, నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాగరాజ్ అన్నయ్య, మీరు రాసిన సాంగ్ కూడా అంటే లిరిక్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట. అండ్ మీరు ఇలాగే మంచి సాంగ్స్ పాడుతూ రాస్తూ ఇంకా మీ లైఫ్లో మంచిగా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, మీరు పాడిన లిరిక్ కానీ సాంగ్ కానీ. అండ్ మీకు కూడా ఎవరికైనా కావాలని అంటే మీరు అన్నయ్యని అప్రోచ్ అవ్వండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్ చంద్ర గారు. నాకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు, నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీరు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. అండ్ లవ్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఆ వీడియో కూడా పెడతాను సాంగ్ అనేది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అప్రోచ్ అవ్వండి. అండ్ సాంగ్ ఎలా ఉందో కూడా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అభిలాష్ చంద్ర అనే బ్రదర్ కాల్ చేసిండు. వాళ్ళ మిస్సెస్ పేరు వచ్చేసి భవిష్య గారి కోసం అయితే ప్రేమతో ఒక పాట అయితే పాడమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా బ్రదర్ మీకోసం అయితే ఈ పాట. చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం, కురిసిన మంచుల తడి పొడి పెదవులపై సిజ్జేయిక నా సొంతం. ఏ జన్మలు చేశానో పుణ్యం, నువ్వు నాకే దొరికిన అదృష్టం. తనతో ఉంటే ఎప్పుడు సంతోషం, ఎదురస్తే కలిగే విజయం. మళ్ళీ నా మనసే నిన్ను కోరింది భవిష్య. ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతా భవిష్య. మళ్ళీ నా మనసే నిన్ను కోరింది భవిష్య. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకై పుడతా భవిష్య. చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం, కురిసిన మంచుల తడి పొడి పెదవులపై సిగ్గేయిక నా సొంతం.